గ్రామీణ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో సుశ్రుత ఫౌండేషన్ ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌజన్యంతో వెరికోస్ వీన్స్ సమస్యలపై ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు రోటరీ క్లబ్ తెనాలి అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని మండల కేంద్రం అమృతలూరులో మైనేని రత్నప్రసాద్ ఈదర వెంకట పూర్ణచంద్ ఉప్పలి సాంబశివరావు కూచిపూడి సతీష్ కుమార్ పర్వతరేణి భానుప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం వెరికోస్ వీన్ సమస్యలపై ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వెరికోస్ వీన్ సమస్యలపై బాధపడుతున్న వారికి 4,000 విలువైన వాస్కులర్ సర్జన్ కన్సల్టేషన్, కలర్ డాప్లర్ స్క్రీనింగ్ టెస్ట్ ఉచితంగా అందించారు. డాక్టర్ స్వాతి 60 మందికి రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించగా వారిలో 21 మందిని లేజర్ చికిత్సకు ఎంపిక చేశారు. ఎంపిక చేసిన వారికి హైదరాబాద్ తీసుకెళ్లేందుకు ఉచితంగా ప్రయాణ ఖర్చులు, వైద్య ఖర్చుల్ని ఆసుపత్రి యాజమాన్యం భరిస్తోందని పూర్ణచంద్ తెలిపారు. గతంలో తెనాల్లో వెరికోస్ వీన్ సమస్యలపై 2 పర్యాయాలు ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించగా అక్కడ విశేష స్పందన లభించిందని తెలిపారు. అమృతలూరు వైద్య శిబిరానికి మౌలిక వసతులకు రాపర్ల బసవరావు జ్ఞాపకార్థం కుమారుడు మల్లికార్జునరావు ఆర్థిక సహకారం అందించినట్టు తెలిపారు. సహకారం అందించిన మండల పెన్షన్ల సంఘ కార్యవర్గ సభ్యులకు, గ్రామ పెద్దలకు, వైద్యశాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కోఆర్డినేటర్ మధు, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, పర్వతరేణి భానుప్రసాద్, కూచిపూడి ఇరిగేషన్ సెక్షన్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ కొరటాల లీలా సత్యసాయి, బొల్లు సూర్యనారాయణ, బెలకపూడి జానకి రామయ్య, కూచిపూడి ఇరిగేషన్ సెక్షన్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ కొరటాల లీలా సత్యసాయి, బొల్లు సూర్యనారాయణ, వేలకపూడి జానకి రామయ్య, ఇంటూరి విజయ భాస్కర్, బేతాల కిరణ్ కుమార్, శరణు రాంబాబు తదితరులు ఉన్నారు. నరవులకి సంబంధించి నరువుల వాపులు, అట్లానే పుళ్ళు, కాలాల్లో సంబంధిత వ్యాధులకి ఈరోజు ఇక్కడ 4,000 విలువ చేసే టెస్టులు ఉచితంగా చేయబడుతున్నాయి. దానికి సంబంధించి ఆపరేషన్లు అవసరమైన వారిని ఇక్కడి నుంచి హైదరాబాద్ వారి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయించి మరి వారి ఖర్చులతోనే వెనక్కి పంపే మార్గం కూడా ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి ఇది 2 రోజులుగా మనం ఈ చుట్టుపక్కల అనౌన్స్మెంట్ చేయిస్తున్నాం. కాబట్టి ఆ అనౌన్స్మెంట్ని చుట్టుపక్కల గ్రామం వాళ్ళు చాలామంది ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఈ వెరికోస్ వెయిన్స్ మీద వారి టెస్టులు చేయించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలు కాకుండా మన పక్కన ఉన్న తెనాలి నుండి కూడా పేషెంట్ ఈరోజు ఇక్కడికి వచ్చి చూపించుకున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇంతకుముందు ఈ హాస్పిటల్ నుంచి తెనాలిలో 2-3 క్యాంపులు పెట్టున్నాం. ఆ క్యాంపుల్లో చాలామందికి ఈ నరువుకు సంబంధించిన ఈ జబ్బులు అయితేనేమి మొత్తం క్లియర్ అయినాయి. దాని మీద ఈ మౌత్ పబ్లిసిటీ అయితేనేమి ఎట్లయితేనేమి ఈరోజు వారందరూ వచ్చి ఇక్కడ చూపించుకుంటున్నారు. ఇట్లాంటి అవకాశం కల్పించిన ఈ హాస్పిటల్ సిబ్బందికి కానీ, ఈ హాస్పిటల్ యజమాన్యానికి కానీ అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాం. ఈరోజించిన మన మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ గారు కానీ, అట్లానే మన ఇక్కడ పెన్షన్ సాల్ ప్రెసిడెంట్ సెక్రటరీ రోటరీ క్లబ్ చిన్నగా చెప్పినట్టుగా తెనాల్లో మరి చేసుకుని సక్సెస్ అవ్వడం వల్ల అక్కడి నుంచి చెరుకుల నుంచి కూడా ఇక్కడ రావడం, మరి మన గ్రామంలో చాలామంది వచ్చారు, కొంతమంది రావాల్సి ఉంది. మరి హైదరాబాద్ నుంచి వచ్చి మేడం గారు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం, మరి దీనికి సంబంధించి అందరూ కూడా పాల్గొనడం, దీనికి వాస్తవంగా ఈరోజు మరి దీనికి సంబంధించిన మరి ఖర్చులన్నీ కూడా రాపర్ల మల్లికార్జునరావు గారని ఆయన దైవ నాటిలో ఉన్నారు. వాళ్ళ తండ్రి గారి పేరు మీదుగా రాపర్ల బసవరావు గారని వారి తండ్రి గారు కిట్ చేసుడు వారి జ్ఞాపకాన్ని ఈరోజు ఈ కార్యక్రమానికి అయ్యే మరి ఖర్చులన్నీ కూడా నేను భరాయిస్తానని చెప్పడం ప్రముఖంగా చాలా సంతోషకరం. మరి ఈ కార్యక్రమానికి మా పర్సనల్స్ అందరూ కూడా మరి ఇక్కడ సహకరించారు. అట్లాగే గ్రామంలో మా సతీష్ గారు కానీ, మిగిలిన మా గంధార్ గారు కానీ వీళ్ళందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపినందుకు ప్రత్యేకంగా హైదరాబాద్